గౌరవం జేఎస్పీ బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ తెలుగు యూనివర్సిటీకి సంబంధించి ఒక వివాదం అయితే నెలకొన్నది. ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తున్నారని చెప్పేసి దాన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నది. ఎందుకు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచేయాల్సిన పరిస్థితి వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు యూనివర్సిటీ ప్రొఫెసర్ మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. ఏంటి తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్ మన దానికి ఆస్తులకు సంబంధించింది కావచ్చు, ఏం వివాదము, ఎక్కడ స్టార్ట్ అయింది? చాలామంది ఆస్తుల వివాదం అనుకుంటున్నారు. ఈ తెలుగు యూనివర్సిటీ గట్టు పంచాయతీ కాదు, ఇది ఏది కాదు, ఎవరి మధ్య గట్టు పంచాయతీ లేదు. ఇక్కడ స్పష్టంగా మేము మా విషయాన్ని చెప్పుకుంటున్నాం. మా విషయం అంటే ఏంటి బాబు, తెలుగు యూనివర్సిటీ నాంపల్లి క్యాంపస్ అనేది ఒకటి ఉంది, బాచుపల్లిలో కొత్త క్యాంపస్ ఉంది. బాచుపల్లి క్యాంపస్లో కొత్త బిల్డింగ్లు ఉన్నాయి, కొత్త కోర్సులు ఉన్నాయి, చాలా కోర్సులు అక్కడ షిఫ్ట్ అయినాయి. ఇక్కడ నాంపల్లి క్యాంపస్ ఏదైతే ఉందో ఇక్కడ కొన్ని కోర్సులు ఉన్నాయి, కోర్సులు నడుస్తున్నాయి. విద్యార్థులు ఇక్కడ వస్తున్నారు, చదువుకుంటున్నారు, ఎగ్జామినేషన్స్ ఉన్నారు. కానీ ఒక తప్పుడు ప్రచారం పెట్టారు. ఏం ప్రచారం? నాంపల్లి క్యాంపస్ లేదు, అంతా బాచుపల్లికి వెళ్ళిపోయింది, కాబట్టి ఇది ఖాళీగా ఉంది, ఎవరికో ఇవ్వాలి. ఎవరికో ఇవ్వాలనే ప్రపోజల్లో భాగంగా ఆద్యకళ అనే మ్యూజియం జయధీర్ తిరుమలరావు గారికి ఇద్దాము అని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచిస్తూ ఒక చర్చలు, ఆలోచనలు, ఒక జీవోలు లాంటివి మొదలుపెట్టింది. ఇది మేము అడ్డుకుంటున్నాం, మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకు వ్యతిరేకించాలి? ఆల్రెడీ ఒక పని చేస్తున్న వాళ్ళని, ఏదైతే జయధీర్ తిరుమలరావు గారి ఆద్యకళ మ్యూజియం పేరు మీద చేస్తున్నారో ఆ పని మేము ఆల్రెడీ 40 ఏళ్ళుగా కూడా చేస్తున్న మమ్మల్ని కాదని, మమ్మల్ని బేదఖలు చేసి ఇక్కడ నుంచి తోసేసి ఇక్కడున్న విద్యార్థుల్ని బయటికి పంపించి మేము ఆద్యకళను పెంచుతున్నామంటే హాస్యాస్పదమైన విషయం. అసలు మాకు ఆద్యకళకు ఏ రకమైన వైరుధ్యం లేదు కదా. ఆద్యకళ అనేది ఒక వ్యక్తి తను సేకరించి పెట్టుకున్న సంపదని ఒక మ్యూజియంగా పెట్టాలనుకున్నాడు. వి వెల్కమ్ ఇట్, విల్ బి హ్యాపీ టు సీ ఇట్. నిజానికి చెప్పాలంటే అది మాతో అసోసియేట్ అయిపోయింటే ఇంకా బాగుండేది, మా యూనివర్సిటీలో భాగం అయిపోతే బాగుండేది. అది ఇంకా ప్రైవేట్ వ్యక్తి చేతిలో ఉంది కాబట్టి మేమేమన్నాం. నిజానికి మేము కూడా డిమాండ్ చేయొచ్చు, ప్రైవేట్ వ్యక్తితో ఎందుకు ఉండాలండి, మీరు ఇంత ఏజ్ అయిపోయారు కదా, దీన్ని మొత్తం మన యూనివర్సిటీకి, తెలుగు యూనివర్సిటీకి దాఖలు చేయండి అని మనం అడగొచ్చు. కానీ మేము అంత అన్డెమోక్రటిక్గా మాట్లాడట్లేదు. ఆ ఆద్యకళ మ్యూజియం మీ కళ కాబట్టి దాన్ని అట్లా ఉంచినప్పుడు మీరు ఎక్కడ పెట్టుకుంటారనేది మీ ఇష్టం. దానికోసం మీరు తెలుగు యూనివర్సిటీలో జరుగుతున్న క్లాసెస్ని, ఇప్పుడు బీ డిజైన్ క్లాసెస్ జరుగుతున్నాయి, మొత్తం 16 క్లాస్ రూమ్లు కావాలి మాకు. 16 క్లాస్ రూమ్లు అంటే 4x3 12 + 4 వెయిటింగ్ హాల్స్, 16 క్లాస్ రూములు 16 రూములు కావాలి. అసలు 16 రూమ్లే లేవు గ్రౌండ్ ఫ్లోర్లో. తర్వాత ఆడిటోరియం ఉంది, చిత్రకళ స్టూడియోస్ ఉంది, తర్వాత ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఉన్నాయి, తర్వాత పబ్లికేషన్స్ వింగ్ ఉంది. ఇన్నిటినీ మేము ఎక్కడ పంపాలి? దీన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే ఎట్టి పరిస్థితుల్లో తెలుగు యూనివర్సిటీ నాంపల్లి క్యాంపస్లో ఎవరికో కొత్తగా అలాట్ చేయడానికి స్థలమే లేదు. లేని స్థలాన్ని ఉన్నట్టుగా చూపించి జియో ఇస్తే మరి అక్కడ ఉన్నోళ్ళు ఏం చేస్తారు? మీ ఇంట్లో మీరు ఆల్రెడీ ఉన్నారు, మీ ఇల్లు ఖాళీ ఉందని చెప్పేసి ఇంకొకరికి అలాట్ చేసామంటే ఇంకొకటి సామాన్లు తీసుకొని వచ్చి కూర్చున్నాడు, సామాన్లు తెచ్చి కూర్చున్నాడు కదా, మీరు ఇల్లు ఖాళీ చేయండి అంటే మీరు ఏమంటారు? నేను ఇంట్లో ఉన్నా కదా, ఎక్కడికి పోతా అంటాడు. మేము అదే అంటున్నాం. తెలుగు యూనివర్సిటీని తగ్గించకండి. తెలుగు యూనివర్సిటీ 4 దశాబ్దాలుగా ట్రైబల్ కల్చర్ మీద, మ్యూజిక్ మీద, డాన్స్ మీద, చరిత్ర మీద, నిఘంటు శాస్త్రం మీద, భాషా శాస్త్రం మీద చేస్తూ వస్తున్నది. అది బలహీనపడితే అది ప్రభుత్వం బాధ్యత. డిపార్ట్మెంట్లో కోర్సులు ఉంటాయా లేదా అనేది మీరు తేల్చాలి. డబ్బులు ఎక్కువ లొకేట్ చేసి యూనివర్సిటీని పెంచాలి. అంతేగాని ఇక్కడ జరుగుతున్న క్లాసెస్ను కూడా తీసేసి యూనివర్సిటీని బలహీనపరచడం అనేది మేము ఒప్పుకోము. యూనివర్సిటీకి, ఇంకొక వ్యక్తుల సంస్థలకి, ఆద్యకళకు, ఇంకో మ్యూజియంకు మాకు వైరుధ్యం లేదు. రేపు పొద్దున్న ఆద్యకళకు మీరు ఒక అద్భుతమైన ప్రదేశం, ఇంకొక జాగా ఇవ్వండి, అక్కడ ఒక మ్యూజియంకు ఫండింగ్ ఇవ్వండి, ఒక మ్యూజియంను కట్టండి. మా విద్యార్థులు వచ్చి ఆద్యకళ మ్యూజియం మీద ఒక PhD చేస్తారు. ఒకటేంది ప్రతి బ్యాచ్లో చేస్తారు. నేను హిస్టరీ డిపార్ట్మెంట్ తరఫున ప్రామిస్ చేస్తాను, మీరు ఆద్యకళకు ఒక మ్యూజియంను కట్టియండి, నేను ప్రతిసారి ఇంటర్న్షిప్ చేయిస్తాను మీకు. మీరు ఆద్యకళ మ్యూజియం పెట్టియండి. మీ మ్యూజియం ఏదైతే వేరే చోట పెట్టుకుంటారో దాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఒక వాలంటీర్స్ని ఇస్తాను, మా స్టూడెంట్స్ వస్తారు, వాలంటీర్ పనిచేస్తారు మీ మ్యూజియం నెలకొల్పుకోవడానికి. అసలు మీరు మ్యూజియం నెలకొల్పాలంటే మీకు మ్యూజియాలజీ తెలిసి ఉండాలి. ఒట్టి ఇది తెలిస్తే కాదు. నేను మ్యూజియాలజీ కూడా చదివినవాడిని, చరిత్ర చదివినవాడిని. ఆడ మ్యూజియం పెడతాను. నేను సేకరించినంత మాత్రాన నేను మ్యూజియం పెట్టలేను. నేను మ్యూజియం ఓనర్ని అవ్వగలను. మళ్ళీ మ్యూజియాలజీ అనేది ఇంకో శాస్త్రం. నేను టీచ్ చేస్తాను, మా దగ్గర మ్యూజియాలజీ ఉంది. మరి మా డిపార్ట్మెంట్ కూడా దానికి సంబంధించిందే. మేమేం చేయలేమా? కాబట్టి వైరుధ్యం ఎక్కడుంది మనకు? దీన్ని మనం కోరుకుంటున్నది ఏంటంటే దయచేసి ఆద్యకళ కోసం తెలుగు యూనివర్సిటీ క్యాంపస్ బిల్డింగ్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆద్యకళ కోసం గవర్నమెంట్ దగ్గర కావాల్సిన భవనాలు ఉన్నాయి. ఎందుకు? మాకు తెలుగు లలిత కళా తోరణం వెనకాల ఉంది, యూనివర్సిటీ బ్యాక్ సైడే ఉంది, గవర్నమెంట్ చేతిలో ఉంది. ఆ లలిత కళా తోరణంలో ఉన్న పెద్ద రూమ్లు ఉన్నాయి పైన, అక్కడెక్కడో ఉన్నాయి, ఆ జాగా ఉంది, అక్కడికి వచ్చు కదా.
అంత కావలిస్తే కొత్త బిల్డింగ్ కట్టించుకోవచ్చు కదా, అది ప్రభుత్వం చేతిలో ఉంది. తెలుగు లలిత కళా తోరణం అని చెప్పేసి తెలుగు సంస్కృతి కోసం ఇప్పుడు ఎన్ రామారావు పెట్టాడు. ఇప్పుడు ఆ తెలుగు లలిత కళా తోరణం మీ చేతిలోనే ఉంది కదా ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఇచ్చి అక్కడ పెట్టుకుంటే అద్భుతంగా మంచి పచ్చటి వాతావరణం మధ్యలో నీ మ్యూజియం ఉంటుంది. మీ పబ్లిక్ గార్డెన్ చూడడానికి వచ్చినవాడు, అసెంబ్లీకి వచ్చినవాడు, హెల్త్ మ్యూజియం చూడడానికి వచ్చినవాడు, లేకపోతే ఆర్కియాలజీ మ్యూజియం చూడడానికి వచ్చినవాడు నీ మ్యూజియం కూడా చూసుకొని వెళ్తారు. మాకేమైనా వైరుధ్యం ఉందా? మేము సంతోషిస్తాం కదా. కానీ ఉన్న యూనివర్సిటీని మీరు అక్కడి నుంచి తీసేసి ఇక్కడే మేము పెడతామంటే మేము ఒప్పుకోము. అందుకే నాంపల్లి విశ్వవిద్యాలయం క్యాంపస్లో మా ఉద్యమం కొనసాగుతున్నది. ప్రతిరోజు ఏదో ఒక నిరసన రూపంలో మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఏం తెలియజేస్తున్నామంటే నాంపల్లి తెలుగు యూనివర్సిటీ క్యాంపస్ ఇస్ నాన్ నెగోషియబుల్. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ వర్డ్. నాన్ నెగోషియబుల్ అంటే దీని మీద బేరాలాడడానికి లేదు. అంటే ఈ బాచుపల్లికి షిఫ్ట్ అయిన తర్వాత దీన్ని కావాలనే దీన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి అక్కడ షిఫ్ట్ చేశారు అనుకోవచ్చు. ఇంకొకటి అది ఏదైతే పొట్టి శ్రీరాములు షిఫ్ట్ అయిన తర్వాత పేరు చేంజ్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళకి అధికారం ఉందని చెప్పేసి కూడా కొంచెం వాళ్ళు కూడా అపోజిట్ చేసిన పరిస్థితి కదా. దాన్ని ఎవరు అపోజ్ చేశారంటారు? అంటే ఈ కోర్సులు మాకు కూడా ఇక్కడ ఉంది అధికారం అని చెప్పేసి మీరు అపోజ్ చేశారు, వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. లేదు విచిత్రం ఏమంటే నిజానికి తెలుగు యూనివర్సిటీ అదే ఈ తెలుగు యూనివర్సిటీ గురించి కూడా చెప్పేదే సందర్భంలో మంచి ప్రశ్న అది. నిజానికి బైఫర్కేషన్ అయినాక ఈరోజు మన తెలుగు యూనివర్సిటీ కూడా బైఫర్కేషన్ అయింది. అయినాక మంచిగా పచ్చని చెట్టులాగుంది తెలంగాణ తెలుగు యూనివర్సిటీ. పాపం ఆంధ్ర తెలుగు యూనివర్సిటీ ఇంకా రీఆర్గనైజ్ క్రమంలోనే ఉంది. అక్కడ చాలా తక్కువ, నేను వాళ్ళ గురించి తక్కువ చెప్పడం చేయాలన్న ఉద్దేశం నాది కాదు, కానీ అది ఇంకా రీఆర్గనైజింగ్ స్టేజ్లో ఉంది. మంచిగా నిలబడి అంటే మంచి చెట్టులాగా నిలబడి పెద్ద వృక్షంలాగా నిలబడి ఉన్నది తెలంగాణలో ఉన్న సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ. దీని ఆస్తులు కానీ దీని విద్యార్థులు కానీ అసలు విద్యార్థులు ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్లు ఈ సంస్థ ఈ యూనివర్సిటీ ఆస్తి. ఇంత పెద్ద యూనివర్సిటీ ఇది అసలు పోటీ సొసైటీగా ఫామ్ చేసిరా ప్రభుత్వం? లేదు మేము మాకు మా టీచింగ్ కమ్యూనిటీ, స్టూడెంట్స్, నాన్ టీచింగ్ అంతా కలిపి తెలుగు విశ్వవిద్యాలయ పరిరక్షణ కమిటీ సేవ్ నాంపల్లి క్యాంపస్ పేరు మీద మేము ఉద్యమం చేస్తున్నాం. ఫైనల్గా అంటే డిమాండ్ ఏం చేస్తారు మీరు? డిమాండ్ ఏం లేదు. తెలుగు యూనివర్సిటీ నాంపల్లి క్యాంపస్ ఇస్ నాన్ నెగోషియబుల్. మేము దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోము. మీరు వేరే వాళ్ళకి ఏదైతే భూమి ఇవ్వాలనుకున్నారో వేరే వాళ్లకు వేరే జాగాలో ఇవ్వండి, కట్టించి ఇవ్వండి, కావలిస్తే వాళ్లకు మద్దతుగా మేము నిలుస్తాము. ఇది మా డిమాండ్. తర్వాత పూర్వ విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు, తర్వాత ఇంటలెక్చువల్ కమ్యూనిటీ, ఇంతకుముందున్న అల్యూమ్ని, తర్వాత ఎక్స్ టీచర్స్ అందరూ కూడా ఈ క్యాంపస్ను నిలుపుకోవడానికి ముందుకు రావాలి, మాతో కలిసి రావాలని మేము అప్పీల్ చేస్తున్నాం. సో ఇది తెలుగు యూనివర్సిటీకి సంబంధించి వివాదము. ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాల్సిన పని లేదు, ఎవరైతే పూర్వ విద్యార్థులు ఉన్నారో మేము ఐక్యంగా ఉండి దాన్ని కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పేసి దీని మీద వెనక్కి పోమని చెప్పి అయితే వీళ్ళు తెలియజేసిన పరిస్థితి. కెమెరామెన్ షోతో రాజు, జేఎస్పీ మీడియా.